ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీనరాశి వారికి గురుడు ఎగ్జాల్టేషన్లో పంచమ స్థానంలో విపరీతంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇంకా చెప్పండి, డిసెంబర్ 5 నుంచి రాహు కూడా లాభానికి వెళ్తాడండి. అసలు మీకు పట్టిందే బంగారం అంటారు సరే, అసలు మీకు ఎదురు లేదు. మీనరాశి వారికి గురు బలం ఓ పక్కన, డిసెంబర్ 5 నుంచి రాహు బలం. ఈ 2 బలాలు ఉండడం వల్ల 12 రాశుల్లో మీన రాశి వారు ఒక్కళ్ళకే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు మనం గురుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి గురుడు గురించి మాట్లాడుకుందాం. అవునా? మీ రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉండి మీ రాశిలో చూస్తాడు. ఎంత అదృష్టం అండి. లేకపోతే శనీశ్వరుడు ఉన్నాడు కదా, ఏం లేచిన ప్రభావం మీకు, అంటే జనరల్గా అంత పీడించడం మిమ్మల్ని నీళ్ళలో ఉన్నాడు కాబట్టి, కానీ ఆ దోషం కూడా మీకు వర్తించదు. ఎందుకంటే సంవత్సరం పాటు మీ రాశినే అలా చూస్తూ ఉంటాడు కాబట్టి చక్కగా అదృష్టం వరిస్తుంది మిమ్మల్ని. ఆటంకాలు తొలుగుతాయి, ఆలస్యాలు తొలగిపోతూ ఉంటాయి, మీకు రావాల్సిన సొమ్ము మీకు వస్తూ ఉంటుంది, బద్ధకం కూడా తొలగిపోతుంది. ఇక్కడ మర్చిపోతూ ఉంటాం, అవన్నీ ఉండవు. చదువులో బాగా రాణిస్తారు, నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. ఇంకా అద్భుతంగా ఉందండి. పంచమ స్థానంలో మీకు గురుడు ఉండడం వలన పుత్ర సంతానం కలుగుతారుండో ఈ సంవత్సరం. చూడండి, అవకాశాలు ఉన్నాయి. పుత్రుడు పుడతాడు మీకు. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నతమైన విలువతో కలిగిన కొడుకులు, కూతురు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సంతాన యోగం ఉంది. పైగా మీకు మంచి గుర్తింపు అంటారు సరే, గౌరవము, ప్రజాదరణ, ప్రజాకర్షణ చాలా ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ రంగంలో మీకు బాగా రాణిస్తారు. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి సాహిత్య రంగంలో ఒక వెలుగుతారండి మీరు. సినిమా రంగంలో సంగీతము, సాహిత్యము, నృత్యము అంటాం కదా, వీటిల్లో సాహిత్య రంగంలో మరింత ఉద్ధృతంగా మీరు చెలరైపోతారు, బాగా డబ్బు సంపాదించుకుంటారు, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. స్టాక్ మార్కెట్లో మీకు మీరే కింగులు. స్టాక్ మార్కెట్లో ధనం లాసులు రావడం ఉండదు. అంటే లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఏంటో, వాటిలో కూడా చాలా మీరు బాగా సంపాదించుకుంటారండి. అద్భుతం. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడంటే స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించుకుంటారు. పదవులు వస్తాయంటో. మీరు పొలిటికల్ రంగంలో ఉంటే మంత్రి పదవో ఏదో మొత్తానికి పదవులు, ఎమ్మెల్యేగా ఉండడం, పదవులు వస్తాయి. అలాగే సన్మానాలు జరుగుతాయి, ముఖ్యంగా దైవ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శుభకార్యాలు, ధర్మకార్యాలు, మాట నేర్పడతనం, ఎదురువాడిని పోగించే శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయండి. పంచమ స్థానం బ్రహ్మాండంగా ఉంది. అలాగే మీ రాశి వారికి భాగ్యస్థానాన్ని కూడా మీకు గురుడు చూస్తాడు. భాగ్యము నిరంతరం వృద్ధి అవుతుంది. అంటే భాగ్యం అంటే అదృష్టం. అంటే ఏంటి? మీ చదువుకోవడం, విపరీతంగా చదువుకోవడం, భాగ్యస్థానం చదవడం వల్ల విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, గంగానది స్నానము, యమునది స్నాన పుష్కరాలు, అమ్మవారికి దర్శనాలు, శివయ్య దర్శనాలు, ఇవన్నీ భాగ్యం వృద్ధి అవుతుంటే ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం వృద్ధి అవుతూనే ఉంటుంది. ఏ వ్యాపారం అయినా సరే. నాన్నగారికి చాలా బాగుంటుంది అండి. ఇక్కడి నుంచి మీ నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారు కూడా మిమ్మల్ని చూడడానికి ఫారిన్ వస్తారు. ఎంత అదృష్టం అండి. భాగ్యం అంటే నిరంతరము మీకు డబ్బు కలిగి ఉండడం అర్థం అండి. అర్థమైంది కదా. భాగ్యంలో గురుడు చూడండి. భాగ్యం అంటే నిరంతర ధనప్రాప్తి. మీరు ఏ వ్యాపారంలో ఉండండి, సినిమా రంగంలో కానీ, సాహిత్య రంగం, సినిమా రంగం, సాహిత్య రంగం, అదే రియల్ ఎస్టేట్ రంగం, వాటిలోనూ మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు అని ఉంది. 10th హౌస్ లార్డ్ మాట్లాడండి. 10th హౌస్ లార్డ్ కూడా మీకు లాభంలో పంచమంలో బ్రహ్మాండంగా ఉచ్చలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్నటువంటి ఏ ఉద్యోగం సరే ఉన్నతంగా రాణించేస్తారు మీరు. అంటే సడన్గా మీకు ప్రమోషన్స్ వస్తుంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అంటారా వాళ్ళకి, లాయర్స్, అడ్వకేట్స్కి, అలాగే సివిల్ సర్వీసెస్లో ఉంటారు వాళ్ళు కొంతమంది, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ శాఖల్లోనూ, మిలిటరీ శాఖలో వాళ్ళకి విపరీతంగా డబ్బులు పెరుగుతూ ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా మీకు ప్రమోషన్స్, ధనాదాయం, డబ్బులు అనుకున్న దానికంటే ఎక్కువ మీరు కష్టపడడం వల్ల వస్తాయి. మీ పై అధికారులు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది గ్రేట్ అండి.
చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. పైగా లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, భాగ్యాన్ని చూస్తున్నాడు, లాభాన్ని చూస్తున్నాడు. అంటే మీరు ఈ వ్యాపారాల్లో సినిమా రంగ వ్యాపారాలు కానీ, లేకపోతే సాహిత్య రంగ వ్యాపారం కాదు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సివిల్ కాంట్రాక్ట్స్ అంటే పక్క పెడదాము అవి, అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా, ఫార్మా రంగం అదొకటి, సిమెంట్ పరిశ్రమలు, కోల్ ఇండస్ట్రీస్, ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. పైగా ఆ లాభస్థానంలోకి డిసెంబర్ 5 నుంచి రాహు వస్తున్నాడు చూడండి. ఆ రాహు గురుదృష్టి ఏమైనా ఉందంటారా? మీరు ఏం ముట్టుకుంటే అది బంగారం అయిపోతూ ఉంటుంది. బంగారం అంటే అదృష్టం మీ తోడుగా ఉంటుంది, గురుబలం అది కదండి. అందుకనే పూజలు ఏం చేయాలో చూడాలి చెప్తాను. నిజంగా మీనరాశి వారికి రాహుబలం, గురుబలం రెండు ఉన్నాయి కాబట్టి సంవత్సరంన్నర పాటు రాహు, సంవత్సరం పాటు గురుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నతమైన పొజిషన్స్ లో తీసుకొస్తాడు. ఈవెన్ దో 12 రాశుల్లోనూ మీ రాశి ఒక్కటికి మాత్రం అదృష్టం బ్రహ్మాండంగా తోడవుతుంది. మీ జాతకంలో మంచి దశలో జరుగుతున్నాయి అనుకోండి, బ్రహ్మాండం సక్సెస్ అవుతారు. మీన రాశి వారికి గురుబలం చాలా బాగుంది. ఈ గురుడు మారడం వల్ల ఎక్కువ లాభం ఎవరికైనా మీన రాశి వారికే. గురుడు మారడం గురించి చెప్పుకుంటున్నాడు కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్ లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు, ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి, అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనీశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకోండి, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ సిరీస్గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తాడు అన్నలో సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రుల్లోని సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదని ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మనం ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మనం
మిగతా రంగాల్లో ముందుకెళ్తుంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు దర్శనాలు, విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారికి ఆలయ దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.